అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక పిక్ సోషల్ మీడియా వదలడం జరిగింది. లాంగ్ హెయిర్ తో ఉండడం జరిగింది. సో ఎలా అనిపించింది? పిక్ చూడగానే మీకు ఏమనిపించింది? అలా అనిపించింది నాకైతే లేదు, ఆయనకైతుంది కదా. ఏంటంటే సినిమాలు తగ్గట్టు అలా వెళ్ళిపోతా ఉంటాయి అనమాట. సినిమాలు ఏంటంటే ఒక క్యారెక్టర్ తగ్గట్టు డిజైన్ అవుతా ఉన్నాయి అనమాట. అలాగే సినిమా తీస్తాను కదా పెద్దను, దాని తగ్గట్టు ఆ ఫిట్నెస్ అంతా బాడీ మెయింటెనెన్స్ హెయిర్ స్టైల్ అయితేనేమి అలా మెయింటైన్ చేస్తానని అనుకుంటాను. మధ్య సంగతి ఈ చేంజ్ ఓవర్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే గేమ్స్ చూసాను. అవునవును, చాలా అంటే ఫార్మల్ గా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఎంత బల్క్ అనిపించడం ఎలా చూడొచ్చు. కొడితే 6 పోవాలి. దాని తర్వాత మన ఆల్రెడీ RRR లో కూడా చూసారు కదా, దానికి పెంచుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ పెంచారనమాట బాడీ సినిమా కోసం అని చెప్పి. ఫర్ సినిమా హీరోస్ కెన్ డూ ఎనీథింగ్ అనమాట, ఏమేం చేయగలరు సినిమా కోసం. అది తెలియదు చాలా మందికి, ఏదో సినిమా అంటే ఏదో చేసేస్తారు కదా, ఏదో అయిపోతుంది అని చెప్పి దాని వెనక హీరోలే కాదు ఎంతో మంది కష్టపడతారనమాట. అలాగే ఈయన కూడా సినిమా కోసం ఎంతో కష్టపడతా ఉన్నాడు. పెద్దలో మనం ఊహించవచ్చు. పెద్ద కోసమే చేసింది అంతే, పెద్ద కోసమే, పెద్ద కోసం అని చెప్పి అలా కట్అవుట్ పెంచాడు. మొత్తం వేరే లెవెల్లో ఉంది. ఆ కైండ్ ఆఫ్ ఏదైతే ఉంటాయో ఆ సినిమాలని ఎన్నో సినిమాలు హిట్ చేశారనమాట మన వాళ్ళు. ఆ కైండ్ ఇప్పుడు బాబులు కూడా ఆ టైప్ కదా సినిమాను, అలాగే పెద్ద కూడా ఆ టైపే ఉంది మనకు. చిన్న కుటుంబం పెద్ద కుటుంబం ఏదో మన ట్రైలర్ చూసుకుంటే 6 కొట్టాలు అలా అన్నమాట. అంటే త్రిపురాలో ఆల్రెడీ చూసేస్తాం కదా రామ్ చరణ్ గారి బాడీ కానీ ఫిజిక్ కానీ. సో మళ్ళీ ఎందుకు మళ్ళీ రొటీన్ గా రొట్టె కొట్టుడు చేస్తున్నారు రామ్ చరణ్ గారు? ఎవరు చెప్పింది రొట్టె కొట్టుడు చేస్తుంది అంటే? జస్ట్ వెయిట్ అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నేను ఆఫీస్కి వెళ్తా 9 to 6. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది వేరేలా ఉంటా కదా, ప్రొఫెషనల్ గా రెడీ అయిపోతా. ఆ క్యారెక్టర్ డిజైన్ తగ్గట్టు వాళ్ళ బాడీ మాడిఫికేషన్ అయితేనేమి, కాస్ట్యూమ్స్ అయితేనేమి ఇవన్నీ చేంజ్ చేసుకుంటారు. ఒకేలా ఉండే సినిమాలు ఎవరు చూడరు, నువ్వు చూడు నేను చూడరు, అది స్టోరీ. సో మీకు నచ్చిందా లుక్? అయితే నచ్చింది భయ్, ఎందుకు నచ్చదు? కొడతారు అనుకోవచ్చా ఈసారి? డెఫినెట్లీ షూర్. పెద్ద సినిమాతో ఒక పెద్ద హిట్ అయితే పడుతుంది. ఇంకా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయి ఒక మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి తర్వాత రామ్ చరణ్ గారికి ఊహించని నెగిటివిటీ అయితే వచ్చింది, దాని మీద మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఓకే ఫైన్, గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంది సినిమా. కాకపోతే ఏంటంటే ఎక్కలే, మన జనాలకి ఎక్కలేదేమో మరి అయితే తెలియదు. ఓకే ఫైన్, సినిమా కూడా బాగానే ఉంది. ఈ సినిమా అయితే ఇచ్చేస్తారు. కాకపోతే కొంతమంది ఏమంటారు అంటే రామ్ చరణ్ గారు సినిమా తీస్తే ప్రొడ్యూసర్ నష్టపోతారు అని ఒక రూమర్ అయితే పడిపోయింది. వాళ్ళకి ప్రొడ్యూసర్ గురించి తెలియదు, సినిమా గురించి తెలియదు, ఇంకొక ఏ గురించి తెలియదు అర్థం అనమాట. ఆ ప్రొడ్యూసర్ అనేది కాస్ట్యూమ్ డిజైనింగ్ అయితే మొత్తం ఏం తెలియదు అంతే. వాళ్ళకి మాట్లాడితే కాదు కదా, నువ్వు మాట్లాడితే నేను మాట్లాడితే కాదనమాట. అది సినిమాలో వెనకల పడి కష్టపడి తెలిసిద్ది సినిమా విలువేంటో, సినిమా కష్టం ఏంటో. ఏది తెలియకుండా మాట్లాడితే ఏమవుతుంది భయ్? ఏం రాదు. అన్న పవన్ కళ్యాణ్ గారి ఓజస్ సినిమాలో రామ్ చరణ్ క్యామియో రోల్ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పిక్ కూడా దాంట్లో నుంచి అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు? రామ్ చరణ్ ఉండొచ్చా ఓజీ సినిమాలో? ఏ సినిమాలో ఉన్నా కూడా సినిమా వేరే లెవెల్ ఉంటుంది అనమాట అంతే. ఏ సినిమాలో ఉన్నా కూడా పెద్ద అయితేనేమి, ఓజీ అయితేనేమి, ఏ సినిమా అయినా కూడా అది హిట్ అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అంటే రామ్ చరణ్ కూడా ఇప్పుడు గ్యాంగ్స్టర్ లా కనిపిస్తున్నాడు వచ్చానా? ఆయన ఆల్రెడీ గ్యాంగ్స్టరే కదా, బాడీ మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంటుందా? కొడుకు తండ్రి అట్లా బాగుంటుందా? ఎవరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లో రామ్ చరణ్ ఉంటే బాగుంటుందా? బాగుంటది, ఎందుకు బాగుంటదు? సినిమా ఏ సినిమా చూసినా కూడా వచ్చింది. గ్యాంగ్స్టర్ అయినా ఎప్పుడైనా మ్యాన్స్టర్ గ్యాంగ్స్టర్. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.